తెలుగుదేశం పార్టీలోకి రోజు రోజుకు వలసలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరగా మరికొందరు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే సంక్రాంతి వరకు మంచి రోజులు లేకపోవడంతో పాటు ఈ నెల 11న అమావాస్య ఉండడంతో వారందరినీ పండుగ తర్వాతే చేర్చుకోవాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అప్పుడే ముహూర్తాలు పెట్టుకోవాలని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించింది. సార్వత్రిక ఎన్నికలకు 100 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఏపీలోని రాజకీయ పార్టీల్లో వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నేతలు టీడీపీ సీనియర్ నేతలతో టచ్ లోకి వచ్చారు. వీరందరినీ చేర్చుకునే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు పార్టీకి చెందిన పలువురు నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయానికి వస్తున్నారు. ఇప్పటికే సి రామచంద్రయ్యతో పాటు దాడి వీరభద్రరావు ఇతర నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడిన అనంతరం చేరికలపై నిర్ణయానికి వస్తామని చెబుతున్నారు. ఇక కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఇతర సీనియర్ నేతలు టీడీపీ నేతలతో టచ్ లోకి వచ్చారు. వీరి చేరికకు సంబంధించి టీడీపీకి చెందిన ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ఇతర సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకునే అంశంలో టీడీపీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఈ 4.5 కాలంలో తమపై కేసులు పెట్టి అరెస్టులు చేయించి దాడులకు రెచ్చగొట్టిన వారిని టీడీపీలోకి ఎలా తీసుకుంటారని పార్టీ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఇలా తీసుకుంటూ పోతే మొదటి నుంచి పార్టీలో ఉండే క్యాడర్ నైతికంగా దెబ్బతింటుందని కూడా పలువురు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కదలిరా సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 3 సభలు పూర్తి కాగా మంగళవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక కనిగిరి, తిరువూరు, ఆచంట నియోజకవర్గాల్లో సభలు పూర్తయ్యాయి. ఈ నెల 25 వరకు ఈ సభల నిర్వహణలో చంద్రబాబు బిజీగా ఉంటారు. అయితే మధ్యలో ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొననున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రవేశాల సందడి ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ నెల 18న గుడివాడలో జరగబోయే సభలో కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు టీడీపీలో చేరనున్నారని సమాచారం అందింది. ఆయా జిల్లాలకు చంద్రబాబు వెళ్లిన సమయంలో అక్కడే నేతలను చేర్చుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. దీనివల్ల వారితో పాటు పార్టీ క్యాడర్ కు మధ్య సమన్వయం కూడా బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి చంద్రబాబు, లోకేష్ పర్యటనలతో పాటు కొత్త నేతల చేరికలతో టీడీపీ క్యాడర్లో జోష్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమ గెలుపును ఎవరూ ఆపలేరని, ఏపీలో పసుపు జెండా ఎగురవేయడం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.